నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ఒక నిర్ణయం అంటూ తీసుకునింది. ప్రభుత్వంలోకి ముగ్గురు సలహాదారులంటూ ఆహ్వానిస్తుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర అయితే ఉన్నది. ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల నియామకం. మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్టు శ్రీధర్, ఏదైతే మనం ఈనాడుకు సంబంధించి క్లారిటీగా అసలు ఆ బొమ్మ చూస్తే అర్థమైపోతుంది అనమాట. మొత్తం మనం పూర్తి స్థాయిలో ఒక పేజ్ అంతా చదవాల్సినటువంటి పనిలే. చిన్న కార్టూన్ చూస్తే దాని వెనక ఉన్నటువంటి అంతరార్థము, దాని ఉపోద్ఘాతము, దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేటువంటి విధంగా కార్టూనిస్ట్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ గారు వేస్తూ ఉంటారు అటువంటి బొమ్మలు. ఆయన్ని ప్రభుత్వమే సలహాదారుగా తీసుకున్నారు. ఇంకా మంతెన సత్యనారాయణ రాజు గారు ఎవరైతే ఉన్నారో మనం చూస్తూ ఉంటాము, ఆరోగ్యానికి సంబంధించి అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా రోజుకి ఎంత ఫుడ్ తినాలా, లేకుంటే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రతిసారి ఇంగ్లీష్ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నారు, అది కాదు ఈ విధంగా ఉన్నానని చెప్పి రాష్ట్ర ప్రజలు కాదు దేశంలోని ఒక ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి సత్యనారాయణ రాజును కూడా ఈ యొక్క ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సీతారామాంజనేయ ప్రసాద్, ఈయన కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. దానికి సంబంధించి చూడండి, ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ఆయన మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు, ప్రకృతి వైద్యం యోగా, అదేవిధంగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గారు దేవాలయాలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు 2 ఏళ్ల పాటు సలహాదారులుగా కొనసాగనున్నారు. దీనికి నిజంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ యొక్క ఆలోచన శైలి అద్భుతంగా ఉందని మనం అయితే చెప్పొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏకంగా 130 మంది దాకా ప్రభుత్వ సలహాదారులుగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి, సత్యనారాయణ రాజు గారు ప్రభుత్వ సలహాదారుగా ఉండాలి అంటే ఈయన ఏమన్నా ప్రభుత్వంతో ఆలోచించబడినారా, ఈయన ఏమన్నా నారా లోకేష్ గారు క్లోజ్ అంటారా? ఈ విధంగా రాస్తారనుకుంటా సాక్షి వాళ్ళు రాసేటువంటి వార్తలు. సమాజంలో ఎవరికైతే విలువ ఉంటుందో, సామాజిక స్పృహ ఉంటుందో, సమాజాన్ని చైతన్యం దిశగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రభుత్వము ఆ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాలకైతే తీసుకుంటోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో గతంలో ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఈ రోజున జైల్లో కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడు, ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకో లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ ప్లాన్ మేరకో మన దగ్గర మనోడు మనకు ఉపయోగపడేవాడైతేనే మన సలహాదారుగా పెట్టుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఒక పిచ్చి ఉన్నదో, డబ్బులు సంపాదించుకోవాలా, డబ్బులు ఎక్కువ సంపాదించేయాలని చెప్పి ఆ యొక్క సంబంధించినటువంటి ఆలోచనలో భాగంగానే ఆయన చుట్టూరు ప్రభుత్వ సలహాదారులు నియమించుకునేవాడు అనమాట. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా మనం చూసాం, ఏకంగా 3,500 కోట్ల పైన స్కామ్కి తెరలేపినారు, మద్యం స్కామ్. ఈ విధంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా చూడండి. ఈ మధ్య కాలంలో అయితే నారా లోకేష్ గారు కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు కావచ్చు, చాగంటి కోటేశ్వరరావు గారిని మంత్రివర్గ హోదా ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకొని ఆయన ద్వారా పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు తయారు చేయడం కానీ, ఆయన యొక్క సూక్తులు ప్రతి ఒక్క పిల్లల మదిలోకి వెళ్ళే విధంగా కానీ ఆ విధంగా ఆయన ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది చాగంటి కోటేశ్వరరావు గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి శైలి చూడండి, ఎవరైతే రౌడీజం చేస్తారో, ఎవరైతే అతి తెలివితేటలతో ప్రజల్ని హింసిస్తారో ఇటువంటి వాళ్ళందరినీ ఆయన సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది. గతంలో ఈయన ఎవరైతే ఉన్నారో A2గా వ్యవహరిస్తున్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆయన ఒక్కొక్క నెలకి ఏకంగా 1,20,00,000 రూపాయలు జీతం ఇచ్చి ఆయన సలహాదారుగా పెట్టుకున్నాడంట. ఆయన సకల శాఖ మంత్రిగా బాగా ఇన్వాల్వ్ అయిపోయినాడు, బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆయన కొడుకు అయితే సజ్జల భార్గవరెడ్డి, ఆయన్ని కూడా ఈయన మనం చూస్తున్నాం కదా, మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి శ్రీధర్ గారు బాగా చదువుకున్నటువంటి విద్యావంతులను తీసుకొని వచ్చి ఇటువంటి పోస్టులు పెడతా ఉంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్ బాధ్యతలన్నీ సజ్జల భార్గవరెడ్డికి అప్పచెప్పినటువంటి విషయం మన కళ్ళ ముందే సాక్షాత్కరించిందనమాట. ఎంత తేడా చూడండి వాళ్ళకి వీళ్ళకి. కార్టూనిస్ట్ శ్రీధర్ అయితే 1958 ఆగస్టు 1న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA పొలిటికల్ సైన్స్ చదివారు. ఈనాడు గ్రూపుకు సంబంధించినటువంటి సితార్లో 1979లో లేఅవుట్ ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు. 1981 నుంచి 2021 వరకు కార్టూనిస్ట్గా పనిచేసిన ఖ్యాతి గడించారు. అంటే దాదాపు 40 ఏళ్ళు ఒకే చోట పనిచేశారు. అంటే ఎంత నమ్మకంగా ఆ యొక్క సంస్థకు పనిచేసింటాడు ఆయన. కార్టూనిస్ట్గా దాదాపు 40 ఏళ్ళు తన కీర్తి ప్రతిష్టల్లో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆయన నిలబెట్టుకోగలిగినాడంటే ఇది నిజంగా గొప్ప విషయం. అదేవిధంగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్వస్థలం గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అలకాపురం. 1967 ఏప్రిల్ 23న జన్మించారు. తల్లిదండ్రులు ప్రకృతి చికిత్స పద్ధతులు అవలంబించడంతో ఆయన చిన్నతనం నుంచే ఆహార క్రమశిక్షణ పాటించడం, ప్రకృతితో జీవించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. బి ఫార్మసీ చదువుకున్నారు.
తర్వాత తండ్రి మార్గంలో యోగా ప్రకృతి చికిత్సను జీవన విధానంగా తీసుకున్నారు. ఇంకా 1996 నుంచి 2011 వరకు ఏపీ అంతటా పర్యటించి యోగా తరగతులు నిర్వహించారు. ఈయన చేసినటువంటి ప్రతి పని కూడా ప్రకృతితో మనం ఏ విధంగా కలిసి ఉండాలా, ప్రకృతిని ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఎదగాల, మన ఆరోగ్య అలవాట్లు ఏ విధంగా మారాలా, ఆరోగ్యం ఎల్లకాలం బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి దానిపైన అవగాహనతో ఆయన స్వతహాగా 1996 నుంచి 2011 వరకు దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన ఆంధ్ర రాష్ట్రం అంతా అదేవిధంగా తెలంగాణ కావచ్చు పర్యటన చేసి యోగా తరగతులు అంటూ పెట్టడం జరిగింది. ఈ రోజున ఎంత యోగా గురించి ఎంత ప్రాశస్త్యం పొందిందో మనమైతే మన కళ్ళ ముందు అయితే కనిపిస్తూ ఉన్నది. భారతదేశం అంతటా కావచ్చు, ప్రపంచం అంతా కూడా కావచ్చు. అట్లాంటిది 1996 నుంచే యోగా పైన సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా పిల్లలందరికీ ఆయన తరగతులు పెడుతూ ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా అదేవిధంగా 2012లో గుంటూరు జిల్లా వెంకటపాలెం సమీపంలో మంతెన నేచర్ కేర్ ఆరోగ్యాలయం స్థాపించారు. సోషల్ మీడియా ద్వారా ఎందరికో యోగా ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈయన చేసినటువంటి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా జీవిత సాఫల్యత పురస్కారం అంటూ అందించింది. ఒంగోలుకు చెందిన చుండూరు సీతారామంజనేయ ప్రసాద్ 2018 నుంచి 2019లో దేవాదాయ శాఖ అనుబంధంగా ఉండే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు చైర్మన్గా వ్యవహరించారు. టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. అదే సమయంలో రాష్ట్ర దేవాదాయ పరిపాలన విభాగం డైరెక్టర్గా కూడా కొనసాగారు. సో ఎవరికైతే అందలం ఎక్కడానికి వాళ్ళ జీవితం పర్యంతం మొత్తం కష్టపడి ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం జరిగింది. సో వీళ్ళ సేవలు ప్రభుత్వం అయితే వాడుకోవాలని చూస్తుంది. ఏదేమైనా కూడా ఇది ఆంధ్ర రాష్ట్రానికి శుభపరిణామంగా అయితే మనం అయితే చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ధన్యవాదాలు.